చాలామంది పేరెంట్స్కి మా అబ్బాయి లేదా అమ్మాయికి జేఈలో మంచి ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సీట్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ వీడియోలో జోసా అండ్ సీసాప్ ద్వారా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఇండియాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ మరియు జిఎఫ్టీస్ ఈ మొత్తం కలిపి 120+ కాలేజెస్ ఉన్నాయి. వీటిలో సీట్లను భర్తీ చేయడానికి మెయిన్ అఫీషియల్ సెంట్రలైజ్డ్ బోర్డు ఇది. జేఈ మెయిన్ మరియు జేఈ అడ్వాన్స్డ్ రాసిన ప్రతి ఒక్కరు మొదట పాల్గొనేది ఈ కౌన్సిలింగ్లోనే. దీనిలో సాధారణంగా 5 నుంచి 6 రౌండ్లు ఉంటాయి. ఇకపోతే సీసాప్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్. దీన్ని సింపుల్గా సెకండ్ ఛాన్స్ లేదా స్పాట్ రౌండ్ అనుకోవచ్చు. జోసా కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఎన్ఐటీస్, ఐఐటీస్లో కొన్ని సీట్లు మిగిలిపోతాయి. అలా మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే స్పెషల్ కౌన్సిలింగ్ ఇది. జోసాలో సీట్ రాని వాళ్లకు లేదా కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్లకు నిజంగా ఈ సీసాప్ ద్వారా ఒక ఆపర్చునిటీ, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇది. అయితే ఇందులో ఒక గమనిక ఏంటంటే సీసాప్ ద్వారా ఐఐటీలలో సీట్లను భర్తీ చేయరు, కేవలం ఎన్ఐటీ అండ్ ట్రిపుల్ ఐటీస్ లో మిగిలిపోయిన సీట్లను మాత్రమే భర్తీ చేస్తారు. కౌన్సిలింగ్ పూర్తి ప్రక్రియ స్టెప్ బై స్టెప్ మనం చూస్తే అఫీషియల్ పోర్టల్ పేరు, అంటే మీరు కౌన్సిలింగ్లోకి వెళ్ళాలి అంటే జోసా JOSAA.nic.in ఓన్లీ ఈ వెబ్సైట్నే నమ్మండి. కొన్ని సిమిలర్ ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళొద్దు. కౌన్సిలింగ్లో ముఖ్యమైన రూల్స్ ఏంటంటే ఒక విద్యార్థికి ఒక రౌండ్లో ఒక సీటు మాత్రమే అలాట్ అవుతుంది. సీటు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన స్పెసిఫిక్ టైంలోపు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, లేదంటే కౌన్సిలింగ్ నుంచి పూర్తిగా అవుట్ అయిపోతారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కూడా క్లియర్గా మీకు ఐఐటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ఐటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ట్రిపుల్ ఐటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఐటీ అనే ఆప్షన్ వెబ్సైట్లో సెలెక్ట్ చేసుకుంటే లిస్ట్ ఆఫ్ ఐఐటీస్ అనే డిస్ప్లే అవుతాయి. అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఐఐటీ హైదరాబాద్ కావాలి, ఖరగ్పూర్ కావాలి, కాన్పూర్ కావాలి, సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. అలాగే ఎన్ఐటీ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. అలాగే మీకు డిస్ప్లే ఆప్షన్స్లో ప్రతి బ్రాంచ్ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో వాటిని మీరు సీట్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ప్రయారిటీ ప్రకారం ఆర్డర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. నియర్లీ చాలా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా అర్థమవుతుంది ఎవరికైనా సరే. మీరు అసలు ఏం చేయాలి, ఈ జోసా కౌన్సిలింగ్లో ఏం చేయకూడదు అనే కొన్ని పాయింట్స్ మనం చూస్తే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు మీ జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ అప్లికేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చేయకూడదు ఏంటి అంటే హడావిడిగా మీరు తప్పుడు ఫోన్ నెంబర్లు కానీ తప్పుడు ఈమెయిల్ ఐడీలు కానీ ఇవ్వకండి. ఏమవుతుందంటే ప్రతి ఓటీపీ మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కే వస్తుంది. సో ఇక్కడ విద్యార్థులు చేసే తప్పు ఏంటి అంటే కొన్ని ఫోన్ నెంబర్లు ఎవరియో ఇస్తారు, తర్వాత ఓటీపీలు రాలేదని చెప్పి ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు మీరు ఇచ్చే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇది ఒకటి కేర్ఫుల్గా ఉండండి. సో సెకండ్ స్టెప్ చాయిస్ ఫిల్లింగ్లో ట్రూ ప్రిఫరెన్స్ రూల్ ఫాలో అవ్వండి. మీకు ఏ కాలేజ్ అంటే అత్యంత ఇష్టమో ఆ ఆర్డర్లోనే పైనుంచి కిందకు కొన్ని వందల ఆప్షన్స్ని పెట్టండి. ఇక్కడ చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే నా ర్యాంక్కి కాలేజ్ రాదు కదా అని దాని లిస్ట్లో పెట్టడం మానేయకండి. ఇక్కడ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన విషయం ఏంటంటే చాలామంది ప్రెడిక్షన్ ట్రాప్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి కేవలం తమ ర్యాంక్కి వచ్చే 4-5 కాలేజీలు మాత్రమే పెట్టడం, దీనివల్ల అసలు సీటే రాకుండా పోతుంది. మీరు ఓపిక్గా కూర్చొని మల్టిపుల్ ఆప్షన్స్, వందల కొద్ది ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. స్టేట్ 3 చాయిస్ లాకింగ్. అన్ని ఆప్షన్స్ని సరిగ్గా పెట్టాక లాస్ట్ డేట్ లోపు లాక్ చాయిస్ అని క్లిక్ చేసి ఆ లిస్ట్ని పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ రోజే లాక్ చేయకండి, చివరి నిమిషం వరకు మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో లాక్ చాయిస్ ఫస్ట్లోనే చేయాల్సిన అవసరం లేదు. సో చాయిస్ సేవ్ చేయకుండా వదిలేయటం, అలా చేస్తే ఏమవుతుందంటే మీరు లాక్ చేయకపోయినా ఆటో లాక్ అవుతుంది, కానీ సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే లాక్ చేయకపోయినా సేవ్ చేయాలి. అలాగే మాక్ అలాట్మెంట్లో మీరు ఏం చూసుకోవాలి అంటే మాక్ రిజల్ట్స్ వచ్చాక మీ ఆర్డర్లో ఏదైనా మార్పులు చేయాలా అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి. మాక్ అలాట్మెంట్ ఫైనల్ సీట్ అనుకుని రిలాక్స్ అవ్వకండి. ఇది కేవలం ఒక ఐడియా కోసం మాత్రమే ఇస్తారు. మాక్ అలాట్మెంట్లో సీట్ రాలేదని కంగారు పడి మెయిన్ చాయిస్ లిస్ట్ని పాడు చేసుకోకండి. మాక్ అలాట్మెంట్ అనేది ఓన్లీ ఒక ఐడియా కోసం ఇస్తారు, కాబట్టి అక్కడే మీరు కంగారు పడద్దు. సీట్ అలాట్మెంట్, సీట్ రాగానే ఆన్లైన్ పోర్టల్లో ఫ్రీజ్, ఫ్లోట్ లేదా స్లైడ్ అండ్ ఆప్షన్లో ఒకదాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. సీట్ వచ్చాక ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా వదిలేయకండి. చాలామంది చేసే డెడ్లీ మిస్టేక్ ఏంటంటే నాకు ఫస్ట్ రౌండ్ సీట్
నచ్చలేదు, సెకండ్ రౌండ్లో చూసుకుంటా అని చెప్పి రిపోర్టింగ్ స్కిప్ చేస్తారు. దీనివల్ల సీట్ పోవటమే కాదు, కౌన్సిలింగ్ నుంచి కూడా తీసేస్తారు. స్టెప్ 6 డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న లేటెస్ట్ సిబిసి, ఎన్సిఎల్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మరియు అఫీషియల్ ఫార్మాట్లో ఉన్న మెడికల్ సర్టిఫికెట్ మాత్రమే పెట్టాలి. పాత సర్టిఫికెట్లు లేదా బ్లర్గా ఉన్న ఫోటోల్ని అప్లోడ్ చేయకండి. వెరిఫికేషన్ ఆఫీసర్ ఆన్లైన్లో ఏదైనా క్వరీ రైట్ చేస్తే దాన్ని గమనించకపోవటం, 24 గంటలు రిప్లై ఇవ్వకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫైనల్గా చూసుకుంటే మనకి చాయిస్ ఫిల్లింగ్ సీక్రెట్ అంటే ఎప్పుడు కూడా మన చాయిస్ లిస్ట్ని 3 భాగాలుగా విడగొట్టుకోండి. టాప్ లేయర్, మిడిల్ లేయర్, బాటమ్ లేయర్. టాప్ లేయర్లో 1 to 50 ఆప్షన్స్ అంటే మీ డ్రీమ్ కాలేజెస్, ఐఐటి బాంబే కావచ్చు, లేకపోతే ఐఐటి బాంబేలో సిఎస్సి, ఎన్ఐటి త్రిచి, ఓకే, సో లేకపోతే టాప్ ట్రిపుల్ ఇలాంటివి మీ ర్యాంక్కి రాకపోయినా సరే వాటినే ఫస్ట్ పెట్టండి. మిడిల్ లేయర్ 51 to 100 మీ ర్యాంక్కి ఖచ్చితంగా ఛాన్స్ ఉండే కాలేజీలు, బ్రాంచ్ ఇక్కడ పెట్టుకోండి. బాటమ్ లేయర్ 101+ ఆప్షన్ మీ ర్యాంక్ అంటే చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఉన్న సేఫ్ బ్యాకప్ ఆప్షన్స్ కింద వాటిని పెట్టుకోండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ రూల్, ఏదో ఒక సీట్ వస్తుంది కదా అని మీకు అసలు ఇష్టం లేని కాలేజ్ లేదా బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్త్ ఈస్ట్లో మైనింగ్ ఇంజనీరింగ్ అసలు పొరపాటును కూడా మీకు ఇష్టం లేదనుకోండి, దాని చాయిస్ లిస్ట్లో పెట్టకండి. ఒకవేళ ఆ సీట్ వస్తే మీరు ఫ్లోట్ పెట్టినా సరే 5 రౌండ్స్లో బెటర్ సీట్ రాకపోతే మీరు ఖచ్చితంగా అదే కాలేజ్కి వెళ్లాల్సి ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ ఈ జోసా కౌన్సిలింగ్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే అసలు ఈ ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అంటే ఏంటి, ఏది బెస్ట్? ఫ్రీజ్ అంటే నాకు వచ్చిన సీట్ 100% నచ్చింది, నేను ఇక పై రౌండ్కి వెళ్ళను, ఈ సీట్ లాక్ చేసేయండి అని అర్థం. ఫ్లోట్ అంటే ప్రస్తుతానికి ఈ సీట్ని నేను రిజర్వ్ చేసుకుంటున్నాను, ఒకవేళ పై రౌండ్లో నా లిస్ట్లో ఉన్న ఇంకేదైనా బెటర్ కాలేజ్ లేదా బ్రాంచ్ వస్తే దానికి మారిపోతాను. సో ఎక్కువ మంది 95% స్టూడెంట్స్ ఎంచుకునే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్లోట్ అంటే రిజర్వ్ చేసుకుని ఇంకా బెస్ట్ ఆప్షన్స్ కోసం చూస్తారు. స్లైడ్ అంటే నాకు వచ్చిన అదే కాలేజ్లో నెక్స్ట్ రౌండ్స్లో ఏదైనా ఇంకా మంచి బ్రాంచ్ వస్తే, అంటే మీకు ఈసీ వచ్చింది ఆ కాలేజ్లో, నెక్స్ట్ రౌండ్స్లో అదే కాలేజ్లో సిఎస్సి వస్తే చేంజ్ అవుతాను కానీ కాలేజ్ మాత్రం మారను అనేది స్లైడ్ ఆప్షన్. ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ వీటిని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. రేపు 12th తర్వాత సీట్ అలాట్ అయిన తర్వాత. లైక్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టాను, సెకండ్ రౌండ్లో వేరే సీట్ వస్తే నా పాత సీట్ ఉంటుందా? ఉండదు. ఫ్లోట్ పెట్టినప్పుడు సెకండ్ రౌండ్లో మీకు ఇంకొక ఆప్షన్ అలాట్ అయిన మరుక్షణమే ఓల్డ్ రౌండ్లో ఉన్న సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఫ్లోట్ పెడితే, మరియు అది వేరే స్టూడెంట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ సెకండ్ రౌండ్లో కొత్త సీట్ రాకపోతే ఈ ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళకి ఓల్డ్ సీట్ అలాగే ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, ఒకవేళ నా వద్ద వ్యాలిడ్ క్యాస్ట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే నన్ను కౌన్సిలింగ్ నుంచి తీసేస్తారా? తీసేయరు, మీ కేటగిరీ సీట్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. మిమ్మల్ని వెంటనే జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్గా మార్చి తదుపరి రౌండ్లో జనరల్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని సీట్ అలొకేట్ చేస్తారు. ఫోర్త్ క్వశ్చన్, జోసాలో సీట్ నచ్చకపోతే ఫీ రిఫండ్ అవుతుందా? ఎలా విత్డ్రా అవ్వాలి? అవును, ఫీ రిఫండ్ అవుతుంది. మీకు నచ్చిన సీట్ నచ్చకపోతే 5వ రౌండ్ అంటే చివరి రౌండ్ కంటే ముందు మీరు ఆన్లైన్ పోర్టల్లో విత్డ్రా సీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. జోసా వాళ్ళు కొంత ప్రాసెసింగ్ ఫీ మినహాయించుకుని అంటే 2,000 నుంచి 5,000 వరకు మినహాయించుకుని మిగతా సీట్ యాక్సెప్టెన్స్ ఫీ మొత్తం రిఫండ్ చేస్తారు. కానీ చివరి రౌండ్ తర్వాత మాత్రం విత్డ్రా కుదరదు, అంటే 5వ రౌండ్ ముందు మాత్రమే ఇది కుదురుతుంది. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి హై లెవెల్ ఇన్ఫర్మేషన్. మీకు వచ్చిన ర్యాంక్ అంటే మీకు జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్డ్లో కానీ మీకు వచ్చిన ర్యాంక్ని మీరు పోస్ట్ చేసిన ఈ వీడియోలో వచ్చిన నెంబర్ కాల్ చేసినా సరే మీకు ఫ్రీగా చాలా క్లియర్గా ఏ ఐఐటీస్కి ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్రాంచెస్ ఎలా ఉండాలి, ఎన్ఐటీస్ ఆర్డర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బ్రాంచెస్ ఎలా ఉండాలి, ట్రిపుల్ ఐటీస్ ఆర్డర్ ఎలా సెలెక్ట్ చేయాలి, బ్రాంచెస్ ఎలా ఉండాలి, జిఎఫ్టీస్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అట్లాగే ప్రజెంట్ అక్కడ చదువుతున్న అంటే ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో చదువుతున్న మా ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క ఇన్పుట్స్తో ప్రజెంట్ అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈసీఈ ఎక్కడ బాగుంటుంది, సిఎస్సి ఎక్కడ బాగుంటుంది, టాప్ కాలేజ్లో టాప్ ఐఐటీలో కెమికల్, మెటలర్జీ, సివిల్ లాంటివి తీసుకోవచ్చా, అది ఓన్లీ సిఎస్సికి స్టిక్ ఆన్ అవ్వాలా? సో ఇలా అసలు అంటే కొన్ని కాలేజెస్లో మ్యాథమెటిక్స్ అండ్ కొన్ని ఐఐటీస్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బాగుంటుంది, కొన్ని ఎన్ఐటీస్లో ఈసీఈ బాగుంటుంది. ఇలా సో అసలు ఏ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దగ్గర మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ 1 వీక్ సో జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తాన్ని గైడ్ చేయడానికి ఫ్రీ కెరీర్ గైడెన్స్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ 1 వీక్ కంప్లీట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యేంత వరకు మీకు మా నుంచి గైడెన్స్ ఉంది. థ్యాంక్ యూ.